నేను యాక్చువల్లీ అక్కడ రీసెంట్గా ఒక స్టాట్ చూస్తున్నాను. నేను స్టాట్ ఏం చెప్తుందంటే 80% ఆఫ్ ద బ్రాండ్స్ ఆర్ ఎలకేటింగ్ 30% ఆఫ్ దేర్ రెవెన్యూ దేర్ మార్కెటింగ్ బడ్జెట్ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. 80% మంది కంపెనీలు 30% వాళ్ళ బడ్జెట్ని వీళ్ళకి ఇస్తుందంట. సో ఇక్కడ వీళ్ళకి ఎంత వస్తున్నాయో ఒకసారి కనుక్కుందాము ముందు మనం. సో ఇక్కడ మమ్మల్ని కలపొద్దండి. మీరంటే సార్ నిన్న మొన్న వచ్చారు కాబట్టి మీకు ఇంకా డబ్బులు స్టార్ట్ అయి ఉండవు. సార్ ఇక్కడ కొంచెం వెటరన్స్ ఉన్నారు, కొంచెం ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎంత సంపాదించే అవకాశం ఉంది, ఆ తర్వాత మీ ఇంపాక్ట్ స్టోరీస్ గురించి మాట్లాడదాం సార్. సో జనరల్లీ మీరు చూసిన దాని ప్రకారం ఎంత సంపాదించే అవకాశం ఉంది ఇక్కడ? అన్లిమిటెడ్గా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అన్లిమిటెడ్ ఒక నెంబర్ చెప్పండి సార్ మాకు. ఒక నెలకి అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళు చేస్తున్న పనితీరుని బట్టి, వాళ్ళు ఎంచుకున్న అంశాన్ని బట్టి, వాళ్ళు చూపిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు, వాళ్ళు చూపిస్తున్న ప్రభావం ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే 10,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, 10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉండొచ్చు. ఈవెన్ దో 10 కోట్ల రూపాయలు సంపాదించే యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మన దేశంలోనే ఉన్నారు. వద్దు సార్, మీరు ఎంత సంపాదిస్తున్నారు చెప్పండి, మాకు అది కావాలి. మీకు ఎంత వస్తున్నాయి చెప్పండి మాకు. నాకు యూట్యూబ్ నుంచి ఒక 1,20,000 రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుంటుందండి. డైరెక్ట్ యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది. అయితే ఈ ప్రమోషనల్ సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా సున్నితమైన అంశం వ్యవసాయం అనేది. ఎందుకంటే మాకేదో వస్తున్నారు, మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు కదా అని చెప్పేసి ఎగేసుకొని వెళ్ళి నేనేదో చూపిస్తే వాళ్ళేదో వాడితే అది చాలా పెద్ద నష్టం చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆచి తూచి, ఎందుకు అంటే మేము కూడా నడవాలి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటి అంటే రైతులకి మంచి చేస్తున్నవి ఏమిటి, కేవలం లాభాపేక్ష మాత్రమే కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే అంశాలు ఏముంటున్నాయని ఎంపిక చేసుకొని ఎప్పుడో 1-2 మాత్రమే చేస్తున్నాం. కాబట్టి మాకు వస్తున్న దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు ఎవరు కూడా. వాస్తవానికైతే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది చాలా పెద్దది. కానీ వ్యవసాయ రంగంలోకి ఎవరైనా రావాలి అనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తామన్న ఉద్దేశంతో మాత్రం సచ్చినా రావద్దు అనేది చెప్తాను నేను. ఎందుకంటే ఈ వ్యవసాయ రంగం అనేది అందుకు మినహాయింపుగా ఉండాలి. ఎందుకనంటే అది కరెక్ట్ కూడా కాదు. కాకపోతే బతకడానికి అవసరం కాబట్టి కొంత తీసుకోవాలి, వేరే ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి, వేరే వ్యాపారాలు చేసుకోవాలి. కానీ దీన్ని వ్యాపారాత్మకంగా చేసే పరిస్థితుల్లోకి మాత్రం రాకూడదు. ఎందుకనంటే రైతులు చాలామంది ఎక్కడో పల్లెల నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పిందే వీళ్ళు మంచిగా చెప్తారు కాబట్టి ఇది చెప్పింది ఖచ్చితంగా మంచి అయి ఉంటుంది అని దాన్ని వాళ్ళు సరైనది కానప్పుడు డబ్బులకు ఆశపడి ఏదైనా చూపిస్తే వాళ్ళు నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ విధంగా వచ్చే డబ్బులకు మాత్రం ఆశపడకూడదు. యూట్యూబ్ వ్యూస్ ద్వారా ఏమైనా జనరేట్ అయినా అట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. సో ఆ విధంగా కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్గా చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా పెద్ద డబ్బులు ఉన్న మాట వాస్తవం. చాలామంది సంపాదిస్తున్నారు కూడా. సరే, ఈ వ్యవసాయంలో మీరు అన్నట్టు మనం తప్పు ప్రొడక్ట్స్ చాలా నష్టం చేస్తుంది కాబట్టి కరెక్ట్. మనం బ్యూటీకి వద్దాం. ఇప్పుడు మీకు అసలు అంతులేని ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. మీరు జనరల్లీ మీ రెవెన్యూ స్ట్రీమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు విల్ టాక్ అబౌట్ కేటగిరీస్. ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ పేడ్ కేటగిరీస్ టెక్. ఓకే, టెక్ తర్వాత ఇట్స్ బ్యూటీ. సో బ్యూటీ మ్యాసివ్ ఇండస్ట్రీ లైక్ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ అందుకే యూ సీ దెర్ ఆర్ సో మెనీ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ నౌ బికాజ్ మనీ మేకింగ్ ఈజ్ వెరీ ఈజీ. బికాజ్ ఎవ్రీ డే ఒక బ్యూటీ బ్రాండ్ వస్తుంది, ఎవ్రీ డే దర్ ఇస్ అ న్యూ బ్రాండ్ విచ్ వాంట్స్ టు పుష్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ₹1 కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ వాళ్ళు ఒక జానర్ ఎస్టాబ్లిష్ ఉండదు. ఇప్పుడు దేర్ హ్యాస్ టు బి అ కమ్యూనిటీ, ఒక ట్రస్ట్ బిల్డ్. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఆ ట్రస్ట్, ఒక ఈమె ఇది మంచి ఉంటేనే ప్రమోట్ చేస్తుంది, లేకపోతే చేయదు. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కసారి మిమ్మల్ని ఆపుతాను ఇక్కడ. నేను మీరు ఏమంటున్నారంటే ఒక నీష్ కేటగిరీ ఎంచుకొని దానిలో మిమ్మల్ని మీరు హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, తర్వాత దానిలో మిమ్మల్ని మీకు ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి, మీ ఆడియన్స్ తో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. ఈ 3 చెప్పారు మీరు ఇప్పుడు. మనీ, ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ, జస్ట్ లైక్స్ వ్యూస్ కావాలంటే నువ్వు ఏ కాంటెంట్ చేసినా వస్తాయి, ఏదైనా క్లిక్ బైట్ స్టఫ్ చేసి వస్తాయి. బట్ ఇఫ్ యూ వాంట్, ఇప్పుడు మీరు ఒక వీడియోస్ చేస్తారు, 10 వీడియోస్ చేస్తారు. ఇప్పుడు ఆ 11th వీడియో మీకు స్పాన్సర్షిప్ కావాలి అంటే, ఒక బ్రాండ్ ట్రస్ట్ చేయాలి అంటే, ఓకే ఈమె ఏదో ఒక ఎడ్యుకేషనల్, మీ ఆడియన్స్ జడ్జ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఈ ఆడియన్స్, ఈమె ఆడియన్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ కొనే ఆడియన్స్, దే నో దాట్. సో దే విల్ కమ్ అండ్ దే విల్ బై. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మలీ వెన్ యూ డూ డాన్స్ వీడియోస్ ఆర్ సంథింగ్, నెంబర్ ఎంత ఉంటుందో చెప్తారా? ఫర్ జనరల్లీ ఇప్పుడు మార్కెట్లో నెంబర్స్ ఎలా నడుస్తున్నాయి? ఒక 100K ఫాలోవర్స్ ఉండి ఒక గుడ్ ఎంగేజ్మెంట్ రేట్, అంటే ఒక 10% ఎంగేజ్మెంట్ రేట్ అండ్ రీచ్ ఉంటే యూ కెన్ ఎర్న్ ఒక 1 to 3 lakhs a month. 1 to 3 lakhs a month. 1,00,000 మంది ఫాలోవర్స్తో మనం సంపాదించిన అవకాశం ఉంది. వండర్ఫుల్. సార్ మీ గోల్స్ ఏంటి? మీరు అంటే ఇప్పుడే డబ్బులు లేవు, సరే ఓకే, రేపు వచ్చాక ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నారు? ఎన్ని కోట్లు, ఎన్ని బిల్డింగ్ కడదాం అనుకుంటున్నారు? చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు ప్రమోషన్స్ కోసం.
కథ కొంచెం స్లోగా వెళ్తున్నాం. అంటే మీ ఇందాక చెప్పినట్టు రెస్పాన్సిబుల్ మార్కెటింగ్ చేద్దామని, ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయకుండా. సో మనం ఆ ప్రొడక్ట్ వాడి అది నిజంగా బాగుందంటేనే వీ వాంట్ టు ప్రమోట్ ఇట్. అది పెట్టుకొని వీ గోయింగ్ లిటిల్ స్లో. ఎందుకంటే మాకు ఇన్కమ్ ప్రజెంట్ అయితే దీని నుంచి అవసరం లేదు. యూట్యూబ్ కూడా మొన్నే మానిటైజేషన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కొంచెం ఇన్కమ్ మొదలైంది. విత్ ఇన్ 2 వీక్స్లోనే బాగానే ఉంది. నాకు తెలియలేదు యూట్యూబ్ ద్వారా అంత ఇన్కమ్ వస్తుందని. సో చేసిన 4-5 వీడియోస్కే నాకు కొంచెం ఫిగర్స్ బాగానే కనిపిస్తున్నాయి అవి. సో ఐ థింక్ యూట్యూబ్లో మంచి స్కోప్ అయితే ఉంది. మీరు డబ్బులు కావాలంటే ఫస్ట్ ఖర్చులు ఉండాలి. సో మీ ఖర్చులు ఎలా ఉంటాయి? మీకు ఏమైనా టీమ్ 10 మంది, మీ కంపెనీ ఉందని కూడా 20 మంది మీరు పని చేస్తున్నారా? నేను ఒక్కనే చేయండి. ఎస్, షూటింగ్, స్క్రిప్టింగ్. స్క్రిప్ట్. మరి మీరేం చేస్తారు? యాక్టింగ్ గొడవలు పడతా. సో మొత్తం అంతా ఓన్గా చేసుకుంటా అండి. స్క్రిప్ట్ రాసుకోవడం, ఇద్దరం కలిపి స్క్రిప్ట్ రాసుకుంటాం. మేమే ట్రైపోర్ట్ పెట్టి షూట్ చేసుకుంటాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా. ఎడిటింగ్, సౌండ్, సబ్ టైటిల్స్ అని నేను. సో ఇదంతా ఒక 3 అవర్స్ పడుతుంది. సో రోజు ఒక 3 అవర్స్ దీనికి టైం ఈజీ పనేం కాదైతే ఇదంతా. చాలా అస్సలు కాదండి. సో సార్, ఇక్కడ నేను ఇందాక మిమ్మల్ని అడగలేదు ఈ క్వశ్చన్, లాస్ట్లో అడుగుదామని ఆగాను దీన్ని. ఇందాక మనం అందరం ఇంపాక్ట్ స్టోరీస్ మాట్లాడుకున్నాం. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళిద్దరికంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ స్టోరీస్ మీ దగ్గరే ఉండి ఉంటాయని. ఏదన్నా ఒక 2-3 మీకు బాగా మనసు తలించేసిన ఇంపాక్ట్ స్టోరీస్ ఉంటే చెప్పరా? చాలా ఉన్నాయండి. ముందుగా నా పనిని చూసి కనీసం నాకు అంటే ఇప్పుడు ఆ ఛానల్స్ పనిచేస్తున్నాయని తెలుసు. ఒక 100 ఛానల్స్ నా పనిని చూసి తర్వాత మొదలైన ఛానల్స్ ఉన్నాయి. అలాంటివి ఇంకా 1000 రావాలి, ఆ పైన కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులకు అంత సమాచారం అవసరం ఉంది. అది పెద్ద ఇంపాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి రైతుల గురించి చెప్తే చాలామంది రైతులు వాళ్ళ పరిసరాల్లో ఉన్న వాళ్ళకంటే డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు ప్రతి ఊరిలో 1, 2, 3, 4 ఉంటూనే ఉంటారు. సో వాళ్ళని మనము ఆదర్శ రైతులని చెప్తూ ఉంటాం. సో ఒక రైతు పూర్వకాలం నుంచి ఉన్న విధానాలే కానీ మళ్ళీ కొత్తగా అంటే ఎలాంటి వరి నాట్లు వేయకుండా ముందుగా నారు పోసి నారు తీసి నాటు వేయకుండా, ఇప్పుడు ఎందుకంటే కూలీల కొరత అనే సమస్య వ్యవసాయంలో బాగా వేధిస్తున్నది రైతులందరినీ కూడా. సో ఆ సమస్యను అధిగమించడం కోసం ఆయన డైరెక్ట్గా ట్రాక్టర్ సీడ్రిల్ అని అంటే విత్తనాలు వేసే యంత్రంతో పొడిదుక్కులో వడ్లు వేసుకొని తర్వాత నీళ్లు పెట్టి వరి పండిస్తున్నారు. అది గతంలో చల్లుకునే విధానంలో, బురద పొలంలో చల్లుకునే విధానంలో చాలామంది చేసిన వాళ్ళే. అది ఈ మధ్యకాలంలో ఒక 3 సంవత్సరాల క్రితం నేను చూపించినప్పుడు అది చాలామందికి నచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి చేసి చూసి కనీసం ఒక 50,000 ఎకరాల్లో మరుసటి సంవత్సరానికి వచ్చేసరికి చాలామంది ఆ విధానంలో వరి సాగు చేయడం మొదలుపెట్టారు నల్గొండ జిల్లాలో సమీపంగా. సో అట్లా ఒకటి. సో అలా రీసెంట్గా అనంతపురం జిల్లాలో మెకడమియా సాగు చేస్తున్నారు ఒక రైతు అని. అంటే ఇంకా ఆయన దిగుబడి తీసుకోలేదు. అది ఒక ఎడారి మొక్క, ఏ ప్రాంతంలో అయినా పెరుగుతుంది, మన 2 రాష్ట్రాల వాతావరణం అందుకు అనుకూలంగా ఉంటుంది అని ఆయన చెప్పారు. సో వారి అనుభవాన్ని చూసి చాలామంది మాకు తెలియకుండానే ఇప్పుడు కనీసం ఒక 200 ఎకరాల్లో ఆ మొక్కలు తెచ్చుకొని నాటుకుని, అంటే చేయగలిగిన వాళ్ళు, అందరూ కాదు, ఎందుకంటే కొత్త పంట కాబట్టి అది ఏ విధమైన దిగుబడి వస్తుందో రాదో తెలియదు కాబట్టి చేయగలిగిన వాళ్ళు, ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు, ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే ఫెయిల్ అయినా తట్టుకోగలుగుతారు కాబట్టి అలాంటి వాళ్ళు చేస్తున్నారు. చాలామంది ఒక 200-300 ఎకరాలకు పైగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మెకడమియా సాగు చేస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మేము ఒక నెలలో ఒక 15 నుంచి 20 వీడియోలు చేస్తే అందులో కనీసం ఒక 2-3 వీడియోలకు పైన చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. ప్రతిదీ ఒక సక్సెస్ స్టోరీగా, అంటే ఒక విజయవంతమైన కథనంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నవే ఉంటాయి చాలా. మీకు అసలు డైలీ పనికి వెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ సరిపోతుంది, మీకు ఆ మోటివేషన్ సరిపోతుంది. అవును, వండర్ఫుల్. సార్, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క మార్కెట్ ఎంత ఉంది, ఈ పని ఎట్లా చేస్తారు ఏంటి అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన క్లోజింగ్ ముందు మాట్లాడుకోబోయే పాయింట్స్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేసినప్పుడు చేసిన తప్పులేంటి? వీళ్ళలో చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకోవచ్చు. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు చేసిన తప్పులేంటి, ఏం చేసుంటే బాగుండేది, ఇప్పుడు మీకు మీరు అడ్వైస్ ఇచ్చుకోవాలంటే ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? సో నేను ఫస్ట్ నా అడ్వైస్తో స్టార్ట్ చేస్తాను. నాకు తెలిసిన ఒక అతను కెనడా నుంచి వెనక్కి వచ్చేసి ఒక 30 లక్షలు పెట్టి మొత్తం గేరు, కెమెరాలు అంతా హడాన్ని కొనుక్కున్నాడు ఏదో చేద్దామని చెప్పి. పాపం కాంటెంట్ మొదలు పెట్టేటప్పటికి అతను వీడియోలు ఎవరు చూడలా. ఇప్పుడు ఆ కాంటెంట్, ఆ ఎక్విప్మెంట్ అంతా ఏం చేయాలో అర్థం కాక పాపం రెంట్కి ఇచ్చుకుంటూ కింద పైన పడుతూ అంతే ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ చేసుకున్నాడు. ఈ లెసన్ చూసి నేనేం చేశాను, నాకు వంశీ తెలుసు రా టాక్స్లో, ఫోన్ చేసే రోజు వంశీ నాకు కొంచెం మీ టీంని అప్పిస్తావా అంటే ఒక 2 రోజులు పంపించాడు. దాంతో మేము వీడియోలు తీసాం, పెట్టాం, మంచి ట్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మేము వచ్చామన్నమాట. ఇది నా లెర్నింగ్. సో మీ లెర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి మీరు ఆడియన్స్కి ఇస్తారు ఇవాళ? అంతే అండి. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరైనా ఒక యూట్యూబ్, ఇన్స్టాగ్రాము
ఫేస్బుక్ పేజీలో ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసి మనం దాని నుంచి ఏదైనా పాపులారిటీ రావాలన్నా లేదా సమాజానికి పనికొచ్చే సమాచారం అందించాలన్నా లేదా మనకు ఒక రికగ్నైజేషన్ గుర్తింపు వచ్చి సంతృప్తి పొందాలనే ఆలోచనతో ఉన్న ముందుగా కావాల్సింది టెక్నికల్ సరంజామా అయితే కాదండి. ఎందుకంటే మంచి కెమెరాలు కొనుక్కోవడం లేకపోతే మంచి కంప్యూటర్లు తీసుకోవడం దానికి మన చేతిలో ఎలాగో స్మార్ట్ ఫోన్ అందరం వాడుతున్నాం కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ సరిపోతుంది అనేది నా ఉద్దేశము. నేను మొదలుపెట్టిన రోజైతే స్మార్ట్ ఫోన్తో ఏం మొదలుపెట్టలేదు. నాకు అప్పటికి కెమెరా నా దగ్గర ఉంది కాబట్టి కెమెరాతో చేశాను. చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు స్మార్ట్ ఫోన్తో మొదలుపెట్టి తర్వాత వాళ్ళకి మంచి వ్యూస్ వచ్చిన తర్వాత అంతో ఇంతో ఆదాయం వచ్చిన తర్వాత చేస్తున్నారు. మీరు అన్నట్టుగా అది చాలా వ్యాలిడ్ పాయింట్. చాలామంది ముందుగానే అన్నీ తెచ్చుకొని పెట్టుకొని చేసి ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారా అంటే అది స్పష్టంగా చెప్పగలిగే నైపుణ్యం లేకపోయినా ఏ అంశం మీద పనిచేస్తున్నాం అనే ఒక స్పష్టత మనకు లేకుండా ఈరోజు ఇది కనిపిస్తే ఇది, రేపు అది కనిపిస్తే అది, 10 రకాల అంశాలను పట్టుకొని రోజు అటు ఇటు కన్ఫ్యూజింగ్ ధోరణిలో తిరిగితే కూడా దాంట్లో విజయం దక్కకపోవచ్చు. కాబట్టి మనం ఏం పని చేయాలనుకుంటున్నాం, ఎలాంటి సమాచారం లేదంటే ఎలాంటి కంటెంట్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనే దాని మీద ఒక స్పష్టత పెట్టుకొని 1-2 వీడియోలతోటే అది విజయం రాకపోవచ్చు. కాబట్టి మనం ఇన్ని వీడియోలు ఖచ్చితంగా చేయాల్సిందే అన్న ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ముందర పెట్టుకొని ఆ లక్ష్యం పూర్తయ్యే వరకు పనిచేస్తూ మనం చెప్పాలనుకుంటున్న ఆ అంశం ఏదైతే ఉందో అది స్పష్టంగా అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనే విషయాన్ని అవతల వైపు నుంచి కూడా చూస్తూ ఆ తప్పులు సవరించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. నాకైతే నేను ఎక్కడ ఏమీ తప్పులు చేసినట్టుగా అనిపించలేదు కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు రాలేదు. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు అంతకుముందు మీడియాలో పనిచేశాను. కెమెరా అంటే తెలుసు, ఎడిటింగ్ అంటే తెలుసు, కెమెరా ముందు మాట్లాడడం తెలుసు, ఎదుటి వారిని ప్రశ్నించడం తెలుసు. అదే పనిని పెట్టుకున్నాను కాబట్టి నాకు పెద్దగా తప్పులైతే ఏమీ జరగలేదు. ఆ అనుభవం ఏమీ నాకు ఎదురు కాలేదు. సరే సార్, మీరంటే బ్యాక్గ్రౌండ్ ఉంది, మరి మన ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వీళ్ళిద్దరూ అదిగా ఫ్యామిలీ, పిల్లలు, మీ హడావుడి రోజంతా ఉంటుంది మీకు. మీరు అసలు కొత్తగా ఎంత ఎక్విప్మెంట్ కొన్నారు, ఏం చేశారు చెప్పండి నాకు ఒకసారి. ఎక్విప్మెంట్ ఏం కొనలేదండి, జస్ట్ మా రెగ్యులర్ మేము ఏదో ఫోన్ వాడుతున్నామో ఆ ఫోన్తోనే వీడియో ఏం తీసుకుంటాం. వాడుతున్నారు? 16 Pro, ఐఫోన్ అట్లాంటివి వాడుతున్నారు? ఐఫోన్ 12 Pro Max. సో పాత ఫోన్ కూడా పనిచేస్తాయి. పాత ఫోన్తోనే చాలా బాగా పనిచేస్తా. సో మైక్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 3000 పెట్టి మైక్ కొన్నా అంతే. అచ్చా, 3000 ఇన్వెస్ట్మెంట్ మైక్ కొన్నారు. ఓకే, ట్రైపోర్డ్స్ 2 కొన్నా అంతే. సో ఎడిటింగ్ అంతా మేమే చేస్తున్నాం. మీరు నిషా గారు, మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోకే మీకు ఆడియన్స్ వచ్చేసారా పరిగెత్తుకుంటూ? లేదు ఒక 4-5 కష్టపడి ఏం చేస్తూ వచ్చారు మీకు ఆడియన్స్? ఫస్ట్ వీడియోకి నాట్ మచ్ అంత ఇదేం లేదు, బికాజ్ ఇట్ ఇస్ అ కాపీడ్ కంటెంట్. ఏదో పాత వీడియో ఏదో చూస్ చేసాం. దెన్ ఆఫ్టర్ దట్ తను ఒక స్క్రిప్ట్లో 2 రీల్స్ చేసాం. దానికి కొంచెం వీ హ్యాడ్ గుడ్ రెస్పాన్స్ అనమాట. సో మీరు ఇచ్చే టిప్ ఏంటంటే స్ట్రాంగ్గా స్క్రిప్ట్ ఉండాలి అంటారా? ఎస్, కంటెంట్ ఈస్ కింగ్. కంటెంట్ ఇస్ కింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ టైం, రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చిందండి ఒక ఫేమస్ తెలుగు కామెడీ షో నుంచి. వాళ్ళు నాకు మా రీల్స్ చూస్తాను రెగ్యులర్గా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా వాళ్ళు చూస్తాను మన రీల్స్ అంటే. సో వాళ్ళు కామెడీ ఫ్యామిలీ అంటే సినిమాలో పనిచేసే వాళ్ళ? యా, కామెడీ షో. కామెడీ షో, పాపులర్ కామెడీ షో. జబర్దస్త్ అయి ఉంటుంది, ఇంకేముంది, అంతేనా? పేర్లు వద్దులేండి. సో వాళ్ళు ఫోన్ చేసి మా రీల్స్ చూసి వాళ్ళ డిస్కషన్ ఏంటి అంటే, వీళ్ళు అన్ప్రొఫెషనల్స్, వీళ్ళు కంటెంట్లో వల్గారిటీ లేదు, డబుల్ మీనింగ్స్ లేవు, బాడీ షేమింగ్ లేదు, కొట్టుకోవడం లేదు, తిట్టుకోవడం లేదు, కానీ చాలా మంచి కామెడీ చేస్తున్నారు, అది మిస్ అవుతుంది మన షోస్లోన. సో ఆ కంటెంట్ మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అది ఐ ఫెల్ట్, నేను నిజంగా ఇంత ఇంపాక్ట్ చేయగలుగుతున్నానా పెద్ద షో వాళ్ళని చెప్పేసి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో ఇంపాక్ట్ గురించి రీసెంట్లీ మేము ఒక మెసేజ్ ఓరియంటెడ్ రీలోడ్ చేస్తాం అబౌట్ టీచర్స్ అండ్ చిల్డ్రన్. మా పిల్లల దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్ అది. నాకు టీచర్ కొట్టింది, వెళ్ళి ఒకసారి మమ్మీ మాట్లాడు మమ్మీ టీచర్తోని ఎలా కొడతారు. సో దాని మీద నేను రీలోడ్ చేశాను. సో వాడు స్కూల్ హోంవర్క్ చేయకుండా బయటకు వెళ్ళిపోతాడు. సో టీచర్ చూసి కొట్టేస్తే వీడు వచ్చి కంప్లైంట్ చేస్తాడు, అమ్మ వెళ్ళి మీరు డిఓ కంప్లైంట్ ఇవ్వండి టీచర్ మీద అని. సో మనం ఎలా పెరిగామో చెప్పాము, మండల మీద స్కేల్ తిప్పి కొట్టేవారు, మాకు పెన్నులు పెట్టి కొట్టేవాళ్ళు, అలా కొట్టారు. ఇంటికి వచ్చి చెప్తే ఇంట్లో వాళ్ళు కొట్టేవారు, అలా కొట్టి ఈరోజు ఇలాగ ఉన్నాం మేము. మీకేం టీచర్ ఒక చిన్న మాట అంటే మీరు వెళ్ళి డిఓ కంప్లైంట్ ఇవ్వండి, ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వంటున్నారు, ఇలాగైతే బాగుపడరమ్మా, అది కాదు కల్చర్ మంది అని చెప్తే టీచర్స్ చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. సార్ ఈ కాంటెంట్ మాత్రం విజిల్స్ చేయాలి మనం, మీరు ఒప్పుకుంటారు ఈ కాంటెంట్కి? సో ఇది వాట్సాప్లో వైరల్ అయిపోయింది. అండ్ నాకు చాలామంది చాలా పర్సనల్గా మెసేజ్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి మా బాధ మీరు అర్థం చేసుకుంటున్నారని. పేరెంట్స్ పెట్టారా, టీచర్స్ పెట్టారా? ఇద్దరు పెట్టారు, యాక్చువల్గా ఇద్దరు పెట్టారు. మా స్కూల్లో మ్యాథ్స్ సార్ పెట్టారు, కరెక్ట్ టైంకి పోస్ట్ చేశారమ్మా ఈ వీడియోని, బికాజ్ ఈ పిల్లలకి ఎవరికి అర్థం కావట్లేదు, ఒక చిన్న తిడితే కూడా పెద్ద సీన్ చేస్తున్నారు అని చెప్పి. అంటే కొంతమంది పేరెంట్స్ కూడా అలాగా
మోటివేట్ అవుతున్నారు, పిల్లల్ని ఏం అనకూడదు ఏం చేయకూడదు. అసలు ఇద్దరు మనం ఇద్దరు మనం ఈ డిస్కషన్ లో కొట్టడం రైట్ ఆర్ రాంగ్ అనేది ఇప్పుడు వద్దు, పెట్టదు పెట్టొద్దు. మనం అది ఇంకో రకంగా వెళ్తుంది డిస్కషన్.